హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో 5వ రోజు అయినటువంటి పంచమి తిథి రోజున అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు. బాలుడైన కుమారస్వామిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండటం వల్ల స్కందమాత అని అమ్మవారికి పేరు. అయితే ఈరోజు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. శరన్నవరాత్రులలో నేను దుర్గా స్తోత్రాలు పారాయణం చేయబోతున్నాను కదా, అందులో భాగంగా ఈరోజు శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయబోతున్నాను. ఓం శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రారంభః. ఓం శ్రీ శివ ఉవాచ. ఓం దేవీ త్వం భక్తి సులభే సర్వకార్య విధాయిని కలో హి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. ఓం దేవ్యువాచ. ఓం శృణుదేవ ప్రవక్ష్యామి కలో సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణో ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా సప్తశ్లోకి పాఠే వినియోగః. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే. ఓం రోగానశేషానపహంసి తుష్టా హృష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యశ్రయతాం ప్రయాంతి. ఓం సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరీ వినాశనం. ఓం ఇది శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం సంపూర్ణం. ఇదన్నమాట ఈరోజు దుర్గా స్తోత్ర పారాయణము. శరన్నవరాత్రులలో 6వ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తారు, ఆ రోజు చేయవలసిన నైవేద్యాలు ఏంటి అనేది వీడియో రూపకంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఆ వీడియో లింక్ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.